వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 14th March 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. ప్రమాదంలో నదుల మనుగడ, నదుల గురించి పొల్యూషన్ ఏ విధంగా అవుతున్నాయనే దాని మీద ఈ ఆర్టికల్ ఇచ్చారు. జీవుల మనుగడకు నదులే ప్రధాన ఆధారము. ప్రపంచవ్యాప్తంగా మానవ కార్యకలాపాల వల్ల నదీ వ్యవస్థ ధ్వంసమవుతున్నాయి. దాంతో తాగునీటి వనరులు కుచించుకుపోతున్నాయి. నేడు నదీ వ్యవస్థల ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవము. అంటే ఈరోజు నదుల గురించి అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. చూద్దాము. మితిమీరిన మానవ కార్యకలాపాల వల్ల ప్రపంచవ్యాప్తంగా నదుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ప్రవాహాలను అడ్డుకోవడం, పారిశ్రామిక వ్యర్థాలను యథేచ్ఛగా నదుల్లోకి పారవేయడం, తీర ప్రాంతాలను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టడం వంటి చర్యలు అనేక అనార్థాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపాటి నదులు అంతరించిపోతున్నాయి. భారీ ఆనకట్టలు నిర్మించడంతో నదీ వ్యవస్థలు సహజత్వము దెబ్బతింటుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఆనకట్టల వల్ల ప్రభావితమైన వారంతా 1997లో బ్రెజిల్లో అంతర్జాతీయ సమావేశం నిర్వహించారు. ఏటా మార్చి 14వ తేదీని నదుల పరిరక్షణ కోసము అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం పాటించాలని, అంటే మార్చి 14ను అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం పాటించాలని పలు దేశాలు నిర్ణయించాయి. ఈ ఏడాది నినాదం అనేది ఇంపార్టెంట్. దీన్నే థీమ్ అంటారు. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే అందరికీ మంచినీరు అందించాలి. అందరికీ మంచినీరు అందించాలనేది ఈ సంవత్సరం యొక్క నినాదం ఇవ్వడం అనేది జరిగింది. నదుల్లోకి వ్యర్థాలు పారవేయకుండా, మురుకు నీటిని మళ్లించకుండా చట్టబద్ధమైన ఏర్పాట్లను చేయాలన్నది ఈ నినాదం ఉద్దేశము. నదుల నిర్వహణపైన ప్రతి ఒక్కరికి సరియైన అవగాహన ఉన్నప్పుడే వాటిని పరిరక్షణ సుసాధ్యమవుతున్నదన్నది పర్యావరణవేత్తల సూచన. దేశంలో ఏ పరిధిని చూసినా కాలుష్యము, వనరుల దోపిడీ కనిపిస్తున్నాయి. అడవుల విధ్వంసము, పర్వత ప్రాంతాల్లో మితిమీరిన మానవ కార్యకలాపాలు, జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా జరుగుతున్న విధ్వంసము నదుల పాలిట శాసనమవుతుంది. ఇటువంటి చర్యల వల్ల నదుల ప్రవాహాలు గతి తప్పడము, కొండ చర్యలు విరిగిపడడము, ఆకస్మిక వరదలు పోటెత్తడం వంటి విపరిణామాలు సంభవిస్తున్నాయి. నిరుడు సిక్కిము, ఉత్తరాఖండ్లో తలెత్తిన వరదలే ఇందుకు నిదర్శనము. నదుల ఎగువ ప్రాంతంలో బహుళార్థక సాధక ప్రాజెక్టుల పేరుతో నిర్మితమవుతున్న భారీ ఆనకట్టలను సహజ వనరుల విధ్వంసానికి, అవినీతికి ప్రతీకలుగా చూడాలని నదీ పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇటువంటి ఆనకట్టల వల్ల మొత్తం నదీ వ్యవస్థ ప్రభావితమవుతుంది. ప్రపంచంలో పొడవైన నదుల్లో 1/3 మాత్రమే స్వేచ్ఛగా ప్రవహిస్తున్నాయి. వాటిలో ఎక్కువగా ఆర్కిటిక్ ప్రాంతాలు, అమెజాన్, కాంగో బేసిన్లను చెందిన నదులే ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లోని అనేక నదుల్లో ప్రవాహాలు వరదల సమయంలో దిగువరకు వస్తున్నాయి. దాంతో ఆయా నదీ పరివాహక ప్రాంతాల్లో జీవ వైవిధ్యము, ఆవరణ వ్యవస్థ, ప్రజల జీవనము దెబ్బతింటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ నదులపై 57,000కు పైగా భారీ ఆనకట్టలున్నాయి. ఇటువంటి నిర్మాణంతో పోలిస్తే చిన్న చిన్న ఆనకట్టలతో నీటిని మళ్లించడం ద్వారా ఎక్కువగా ప్రయోజనాలు పొందవచ్చని నదీ నిపుణులు అంటున్నారు. జీవ వైవిధ్య సమస్యలు, నదీ పరివాహంలో మార్పులు, తీరవాసుల హక్కులు, పర్యావరణ సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వాలు ఆనకట్టలను నిర్మిస్తున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రవహించడము నదుల ప్రాథమిక హక్కు. కాబట్టి నదీ గమనానికి అడ్డంకులు సృష్టించి ప్రవాహాన్ని నిలిపివేయడము వంటి చర్యలను పూర్తిగా నిరోధించాలని పర్యావరణవేత్తలు చాలా కాలం ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. భూమిపై మానవులు, జీవజాతులు అభివృద్ధిలో నదుల పాత్ర ఎనలేనిది. అత్యంత వైవిధ్యభరితమైన ఉత్పాదక వ్యవస్థలుగా నదులను పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 200 కోట్ల మంది తాగునీటి అవసరాలను నేరుగా నదులే తీరుస్తున్నాయనేది ప్రపంచ వన్యప్రాణి నిధి సంస్థ అంచనా. నదీ వనరులపై ఆధారపడి కోట్ల సంఖ్యలో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మత్స్యకారులు ఏటా కనీసం 1.20 కోట్ల టన్నుల చేపలను వేటాడుతున్నారు. ఇది ప్రపంచ మత్స్య ఉత్పత్తిలో 12% అని అంచనా. ప్రజలను పోషకాహారం అందించడమే కాదు, వ్యవసాయము, రవాణా రంగాలకు నదులు ఆధారంగా వస్తున్నాయి. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల్లో నదుల్లో 1/3 తీవ్ర స్థాయి కాలుష్యానికి గురవుతున్నాయి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ
కార్యక్రమం గతంలో వెల్లడించింది. ఎన్నో అనర్థాలకు దారితీస్తున్న కాలుష్యము, అక్రమాలు, వనరులు విధ్వంసం నుంచి నదులు రక్షించుకోవలసిన అవసరం మానవాళిపై ఉంది. లేకుంటే భావితరాలు భవిష్యత్తుకు ముప్పు తప్పదు. కాలుష్యం నుంచి విముక్తి, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి హక్కులను నదులను కట్టబెట్టి వాటి క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలి. నదుల ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించి తీర ప్రాంతాలని భాగస్వామ్యంతో వాటిని పరిరక్షించుకోవాలి. అంటే నదుల యొక్క ప్రవాహానికి అడ్డుపడుతున్న వ్యర్థాలను కానీ, అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ప్రజల్లో అవగాహన కల్పించి ప్రభుత్వంలో కొంతవరకు మార్పు వస్తే ఈ నదులను ప్రమాదంను కొంతవరకు అడ్డుకోవచ్చని చెప్తున్నారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. వద్దంటే వినరు, కాల్స్ ఆపరు. ఈమెయిల్స్లో స్పామ్ సందేశాలు, ఫోన్లోనూ అవాంఛిత కాల్స్ ప్రతి ఒక్కరికి విసిగిస్తుంటాయి. అవాంఛిత కాల్స్ను నిలువరించడానికి భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ డు నాట్ డిస్టర్బ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన ఉపయోగం లేకుండా పోతుంది. మొబైల్ ఫోన్లు వినియోగదారులు డు నాట్ డిస్టర్బ్ (DND) వ్యవస్థలో తమ నెంబర్లను నమోదు చేసుకున్న తర్వాత కూడా అవాంఛిత కాల్స్ వస్తూనే ఉన్నాయి. లోకల్ సర్కిల్ సంస్థ నిరుడు నవంబర్లో నిర్వహించిన సర్వేలో 92% వినియోగదారులు ఆ మాటే చెప్తున్నారు. 90% తమకు ప్రతిరోజు 1-2 అవాంఛిత కాల్స్ వస్తున్నాయని వెల్లడిస్తే 3% 10 కాల్స్ వరకు వస్తున్నాయని 10 కాల్స్ వరకు వస్తున్నాయని చెప్పారు. లోకల్ సర్కిల్స్ సంస్థ నిరుడు ఫిబ్రవరిలో జరిపిన సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైంది. మారని తీరు. ట్రూ కాల్స్ సంస్థ 2018లో వెలువరించిన నివేదిక అత్యధికంగా అవాంఛిత కాల్స్ బెడదను ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ 2వ స్థానాన్ని విశ్లేషించింది. అప్పటికీ ఇది పరిస్థితి కొనసాగుతుండడం దారుణం కాక మరేమిటి. పైగా 60% అవాంఛిత కాల్స్ రోబోల ద్వారా వస్తున్నాయని ట్రూకాలర్ సంస్థ తేల్చింది. ప్రైవేటు బ్యాంకులు, బీమా సంస్థలు, ఆర్థిక సంస్థలు, NBFC, స్థిరాస్తి వ్యాపారుల నుంచి ఎక్కువగా అవాంఛిత ఫోన్ కాల్స్ వస్తున్నాయని అన్ని సర్వేలు నిర్ధారించాయి. ఈ సంస్థలు సెల్ఫ్ ఏజెంట్ల స్పామ్ కాల్స్ చేస్తుంటారు. వారిని కట్టడి చేయడానికి సంబంధిత సంస్థలు చర్యలు తీసుకోకపోవడము పెద్ద లోపము. ఇటువంటి కాల్స్ను నివారించడానికి DND, ట్రూ కాల్స్ యాప్స్ను ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్న ఉపయోగం ఉండడం లేదు. అమెరికాలో మార్కెటింగ్ సంస్థలు ఫోన్ నెంబర్లను కాకుండా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ VoIP సాంకేతికతలను ఉపయోగించి అవాంఛిత కాల్స్ చేస్తున్నారు. తద్వారా ఒక్కోసారి ఒక్కో నెంబర్ నుంచి ఫోన్ చేస్తూ స్పామ్ నివారణ వ్యవస్థలను తప్పించుకుంటున్నాయి. భారత్లో మార్కెటింగ్ సంస్థలు పలు కనెక్షన్స్ తీసుకోవడము, తరచూ సిమ్ కార్డులను మార్చడము ద్వారా స్పామ్ కాల్స్ చేస్తున్నాయి. కొన్ని టెలికాం సంస్థలు ఉచితంగా సిమ్లను అందిస్తూ ఉచిత SMS అపరిమిత కాల్స్ సదుపాయాన్ని కల్పించడం ఈ సంస్థకు కలిసొస్తుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారంగా టెలిమార్కెటర్లు తమ నంబర్లను నమోదు చేసుకొని DND రిజిస్టర్లో లేని ఫోన్ల నంబర్లను మాత్రమే కాల్ చేయాల్సి ఉంది. చాలామంది టెలిమార్కెటర్లు దాన్ని పాటించడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే తమ నెంబర్లను మార్చేస్తున్నారు. వినియోగదారుల్లో 30% మాత్రమే DND వ్యవస్థలో నమోదు కావడం టెలికాం ఆపరేటర్ల నిర్లక్ష్యం అవాంఛిత కాల్స్కు దారితీస్తున్నాయి. చాలామంది టెలికాం ఆపరేటర్లు స్పామ్ కాల్స్ను నిలువరించడానికి చర్యలు తీసుకోకుండా ఆ బాధ్యత తమను వినియోగదారులకే వదిలేస్తున్నారు. దాంతో అవగాహన కొరవడిన చాలామంది వినియోగదారులు తేలిగ్గా స్పామ్ కాల్స్ బారిన పడుతున్నారు. అవాంఛిత ఫోన్ కాల్స్ వల్ల వినియోగదారుల సమయము, శక్తి వృధా అవుతున్నాయి. అన్నింటి మించి ఆన్లైన్ మోసాలు ముప్పు పెరుగుతుంది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వారి బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము కాజేయడము, వల విసరడము, మైనర్ల బెదిరించడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఆన్లైన్లో సర్వేల ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కాజేస్తున్నారని గమనించాలి. ఎన్నికల సీజన్లో రాజకీయాల పార్టీలు, అభ్యర్థుల నుంచి అవాంఛిత కాల్స్ సందేశాలు పెరుగుతున్నాయి. జరిమానా శిక్షలే శరణ్యము. అవాంఛిత ఫోన్ కాల్స్ అడ్డుకోవడానికి వివిధ బ్లాకింగ్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ వినియోగదారులు ఇతరత్ర జాగ్రత్తలు పాటించాలి. కృత్రిమ మేధ వ్యాపిస్తున్న కొద్దీ అవాంఛిత కాల్స్ బెడద పెరగడము ఖాయము. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని టెలికాం సంస్థలు తమ SMS సేవల్లో AI స్పామ్
ఫిల్టర్లను ఏర్పాటు చేయాలని గడిచిన మే నెలల్లో ట్రాయ్ ఆదేశించింది. అవాంఛిత వ్యాపార కాల్స్ యూసీసీ నిరోధాన్ని, కృత్రిమ మేధ, యంత్ర భాష ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ కంపెనీలకు ఉత్తర్వులు జారీ చేసింది. స్పమ్ కాల్స్ నిరోధానికి చర్యలు తీసుకునేందుకు ఎయిర్టెల్, వోడాఫోన్ ఇండియా సంస్థలు కోట్ల రూపాయల జరిమానా విధించింది. 2023 టెలికమ్యూనికేషన్ చట్టంలోనూ స్పమ్ కాల్స్ నిరోధానికి సంబంధించి నిబంధన చేర్చారు. వివిధ నియంత్రణలు విధించడంతో పాటు స్పమ్ కాలర్లకు జరిమానా, జైలు శిక్షలు విధించే అంశాన్ని ప్రభుత్వం ఆలోచించి అవాంఛిత కాల్స్ నిరోధానికి టెలికాం ఆపరేటర్లు, ప్రభుత్వం, వినియోగదారులకు కలిసికట్టుగా కృషి చేయాలి. ఇదండి, అంటే అన్వాంటెడ్ కాల్స్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి చూడండి ఈ ఆర్టికల్ని కూడా. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్. చైనా ముట్టడి, వ్యూహం కట్టడి. అంటే మాల్దీవులు మనసు మారింది. అది భారత్లో చెలిమికి చెల్లు చెప్పి చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. తమ భూభాగం నుంచి భారతీయుల సైనికులను సాగనంపుతూ డ్రాగన్ నిఘా కార్యకలాపాన్ని గట్టి మద్దతు ఇస్తుంది. అంటే డ్రాగన్ ఎప్పుడైతే ఈ మాల్దీవుల ఎన్నికలు జరిగాయో అప్పటి నుంచి మాల్దీవుల కొత్తగా ఎన్నికైన మౌజు అనే అతను చైనాకు ఎక్కువగా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అప్పటి నుండి మన సైన్యాల్ని భారతదేశానికి పంపేయడం జరుగుతూ ఉంది. అక్కడ చైనా వాళ్ళ యొక్క సైన్యంను తీసుకొచ్చి పెట్టడం అనేది జరుగుతుందని గతంలో కూడా కొన్ని ఎడిటోరియల్లో మనం చూడడం అనేది జరిగింది. చూద్దాము. మాల్దీవుల నుంచి భారతీయ సైన్యాలు సిబ్బంది వెనక్కు వెళ్ళిపోవాలంటూ అధ్యక్షుడు మహమ్మద్ మహమ్మద్ ముయిజు అనే అతను, అంటే ఇతను అధ్యక్షుడు, ప్రెసిడెంట్, ఏ దేశ ప్రెసిడెంట్ ఈయన అని అంటే మన మాల్దీవ్స్ యొక్క దేశ ప్రెసిడెంట్, కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్. దీనికి ఇటీవల ఆయన ఆదేశించడం అనేది జరిగింది. ఈ క్రమంలోనే ఆయన తమ రాజధానిని మాలే రేవుల్లో చైనా పరిశోధన నౌక సియాంగ్ హాంగ్ 3 లంగరు వేయడానికి అనుమతించారు. చైనా నౌక శ్రీలంక అనుమతి నిరాకరించిన తరువాత మాల్దీవులు దాన్ని తమ సముద్ర జలాల్లోకి అనుమతించడం పెద్ద మలుపు. అంతేకాదు, తాజా ఒప్పందాల కింద మాల్దీవులు చైనా బాష్పవాయువుల గోళాలను, పెప్పర్ స్ప్రేల వంటి సాధారణ అస్త్రాలను ఉచితంగా అందిస్తుందని, సైనిక శిక్షణ ఇస్తుందని మౌజు ప్రకటించారు. గతంలో ఇండియాతో కలిసి సముద్ర గర్భ సర్వేలు నిర్వహించడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. ఈ పరిణామాల్ని భారత్ మాల్దీవుల సంబంధాలు దెబ్బతీసి చైనాకు ప్రయోజనం కలిగిస్తున్నాయనడంలో సందేహం లేదు. లక్షద్వీపుల్లో కొత్త స్థావరము. హిందూ మహాసముద్రము డ్రాగన్ కార్యకలాపాలు తమకు హానికరంగా పరిణమిస్తున్నాయని భారత్ ఆందోళన. ఇండియా చమురు దిగుమతుల్లో 88% సముద్ర మార్గాల్లోనే వస్తున్నాయి. ఈ సాగర రవాణా మార్గానికి చైనా వల్ల ఏమాత్రమూ విఘాతం కలిగినా అది దేశ ఆర్థిక ప్రయోజనాలకు ముప్పు తెస్తుంది. చైనా ముత్యాల సరం ప్రాజెక్టు భారత్ను దిగ్బంధించడానికి ఉద్దేశించినదేనని వ్యూహ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పాకిస్తాన్ గ్వాదర్ రేవును చైనా నిర్మించింది. శ్రీలంకలో హంబర్ తోట రేవు కూడా చైనా అధీనంలో వెళ్ళింది. తాజాగా మాల్దీవుల్లో పాక చేయడము ద్వారా 3 వైపుల నుంచి భారత్కు ముట్టడించే అవకాశము చైనాకు లభిస్తుంది. హిందూ మహాసముద్రంలోకి తరచూ పరిశోధక నౌకలు, సర్వే నౌకలు, జలాంతర్గామ డ్రోన్లను పంపుతూ భారత్ పైన నిఘా వేయడంలో డ్రాగన్ ఆరితేరింది. ఇటువంటి గూఢచార్యం కోసమే చైనా షియాంగ్ యాంగ్ హోంగ్ 3 నౌకను మాల్దీవుల్లో లంగరు వేయించింది. ఇకపై మాల్దీవుల మద్దతుతో చైనా మరిన్ని గూఢచర్యం నౌకలను మోహరించిన ఆశ్చర్యం లేదు. దీనికి తోడు మాల్దీవుల రాజధాని మాలే సమీపంలోని పెదుపినోలు, దీనిపై చైనా 50 ఏళ్ల లీజును తీసుకుంది. పెదుపిలోను అనే దీనిని చైనా అనేది 50 సంవత్సరాలు తీసుకుంది. భారత్కు ఆందోళన కలిగించే పరిణామం ఇది. అక్కడ చైనా నౌక స్థావరాన్ని ఏర్పాటు చేస్తే అది భారత్ భూభాగాన్ని కేవలం 1000 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాబట్టి హిందూ మహాసముద్రంలో భారత్ యుద్ధ నౌకలు, రవాణా ఓడలు, జలాంతర్గాములు సంచారంపైన నిఘా వేయడం డ్రాగన్కు సులభతరం అవుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ఏర్పాటు చేయనున్న ఈ సైనిక నౌకా స్థావరము వంటిది భారత్కు లేదు. సీషెల్, మడగాస్కర్, మారిషస్ భారత్కు నిఘా వ్యవస్థలు మాత్రంగానే ఉన్నాయి. చైనా నుంచి ముప్పును ఎదుర్కోవడానికి భారత్ నడుం బిగించింది. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా లక్షద్వీపుల్లో రక్షణ చర్యలను కట్టుదిట్టం చేసింది. మాల్దీవులు ఉత్తరాన 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినికాయ్ దీవుల్లో మార్చి 6న సరికొత్త నౌకా స్థావరంను ఐఎన్ఎస్ జటాయువును ప్రకటించింది. జటాయువు అనేది ఇంపార్టెంట్, మనం వార్తల్లో చూసాము. ఈ ఐఎన్ఎస్ జటాయువును
దీనికోసమని సరికొత్తగా ఈ నౌకా స్థావరాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రారంభించింది. కొచ్చిలోని నౌకాదళ స్క్వాడ్రన్లో అత్యాధునికంగా MH-60 తరగతి చెందిన రోమియో సియాక్ హెలికాప్టర్లను వినియోగిస్తుంది. అమెరికా నుంచి మొత్తం 24 రోమియో సియాక్ హెలికాప్టర్లను ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్నారనేది కూడా ఇంపార్టెంటే. ఇక అమెరికా నుండి ఈ హెలికాప్టర్లను కొనుగోలుకు 2020 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది. వాటిలో ఇప్పటి వరకు అందిన 6 హెలికాప్టర్లు మార్చిలో 6వ తేదీ కొచ్చిన్లో మోహరించారు. ఆధునిక స్పెన్సర్ ఆయుధాలు అమర్చిన ఈ హెలికాప్టర్ హిందూ మహాసముద్రంలో నిఘాను ఉపకరిస్తాయి. శత్రు జలాంతర్గాములను ధ్వంసం చేసే సామర్థ్యం, వీటి సొంతం సముద్రంలో సహాయ కార్యక్రమాలు నిర్వహణకు ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి. సుయేజ్ కాల్వ, పర్షియన్, సింధు శాఖల గుండా వచ్చిపోయే నౌకలు మినీకాయ్ సమీపం నుంచే పయనిస్తాయి. ఈ రవాణా మార్గాన్ని భద్రంగా ఉంచడంతో పాటు హిందూ మహాసముద్రంలో మారక ద్రవ్యాల అక్రమ రవాణాలను, సముద్ర దొంగల ఆగడాలను వమ్ము చేయడానికి INS జటాయువు నౌకా స్థావరం తోడ్పడుతుంది. టూరిస్టులు ఇకపైన మాల్దీవులు వెళ్ళనవసరం లేకుండా లక్షద్వీపుల్లోని పర్యాటకులు వస్తువులు అభివృద్ధి చేయాలని భారత్ తలపెట్టింది. మినీకాయ్ దీవుల్లో నిర్మించే కొత్త ఎయిర్ ఫీల్డ్ యుద్ధ విమానాలు, పౌర విమానాలు దిగడానికి కూడా అనువుగా ఉంటుంది. ఇది పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుంది. తూర్పున బాచ్, పశ్చిమాన జటాయువు. మినీకాయ్ దీవుల్లోని జటాయువు స్థావరంలో నౌకాదళ సిబ్బందిని నియమించడంతో పాటు కొత్తగా ఎయిర్ ఫీల్డ్ ఫైటర్ విమానాలను, హెలికాప్టర్లను దిగడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచి రఫేల్ యుద్ధ విమానాలు పశ్చిమ హిందూ మహాసముద్రంపై ఎగుమతులపై రక్షణలో విధులు నిర్వహించగలుగుతాయి. లక్షద్వీపుల్లో అగత్తిలో ఇప్పటికే ఒక ఎయిర్ ఫీల్డ్ ఉన్నప్పటికీ అగత్తిలో ఉందట ఎయిర్ ఫీల్డ్. ఇక్కడ ఉన్నప్పటికీ అతి చిన్న విమానాలు దిగడానికి మాత్రమే అనువైంది. కవరెట్టిలో హెలికాప్టర్లు నిరంతరం రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. లక్షద్వీపుల ముందే అండమాన్ దీవుల్లో భారత నౌకలు INS భాజ్ స్థావరాన్ని నిర్మించింది. ఎక్కడ అంటే ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో భారతీయ నౌకాదళాన్ని INS భాజ్ను స్థావరాన్ని నిర్మించింది. అక్కడ కూడా యుద్ధ నౌకలతో పాటు యుద్ధ విమానాలను మోహరించవచ్చును. అందుకే తూర్పున భాజ్, పశ్చిమాన జటాయువు భారత్లోని కళ్ళు చెవుల్లా ఉపయోగపడతాయని, జాతీయ భద్రతకు భరోసా ఇస్తామని నౌకాదళాధిపతి అడ్మైరల్ హరికుమార్ వ్యాఖ్యానించారు. పశ్చిమ హిందూ మహాసముద్రంలో చైన్య ప్రబలాన్ని అడ్డుకోవడానికి లక్షద్వీపులు అత్యంత కీలకము. కర్ణాటకలోని తీరంలోని కార్వార్లో ఇప్పటికే భారత నౌకలు పలు మౌలిక వసతుల నిర్మాణం చేపట్టింది. హిందూ మహాసముద్రంలో స్వీయ ప్రయోజనాలు పరిరక్షించుకోవడంతో పాటు మారిషస్ నుండి మిత్ర దేశాల భద్రతకు భారత్ పూచి వహించడానికి లక్షద్వీపుల్లోని నౌకా స్థావరాన్ని తోడ్పడుతున్నాయి. చూద్దాం ఈ ఆర్టికల్. ఇంకో ఆర్టికల్ ఇచ్చారు. వైద్యుల అనైతికతకు చికిత్స. ఔషధ తయారీ సంస్థలు వైద్యుల లాలూచి సామాన్య రోగులకు గుల్ల చేస్తుందనే విమర్శలు ఎంతకాలంగానో వెల్లువెత్తుతున్నాయి. ఫార్మా కంపెనీల బహుమతులు, విదేశీ విహారాల ఆశపడి వైద్యులెందరో ఆయా సంస్థలకు చెందిన బ్రాండెడ్ మందులనే రోగులకు అంటగడుతున్నాయి. తైలాల మత్తులో అవసరం లేకపోయినా భారీగా ఔషధాలు రాస్తూ అభాగ్యుల జేబులను చిల్లిపెడుతున్నాయి. ఇటువంటి నీతిబాహ్య వ్యాపార పోకడలను కట్టడి చేసేందుకు కేంద్రము 9 ఏళ్ల కిందటే ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. అమలులో అవి వట్టిపోయి ఫలితంగా ఆశించిన మార్పేమీ రాలేదు. డాక్టర్, ఫార్మా సంస్థలు కలిసి ఆడుతున్న వికృత క్రీడపైన సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజనాల వాద్యము విచారణ సందర్భంగా క్షేత్రస్థాయిలోకి ఆ వ్యవస్థ మరొకసారి తెరపైకి వచ్చింది. తమ ఔషధాలే రోగాలకు సూచించేలాగా 1000 కోట్ల రూపాయలు మేర వైద్యులకు లబ్ధి చేకూర్చిన డోల్ 650 తయారీ సంస్థ ఉదాంతము అదే సమయంలో చర్చలో నిలిచింది. తదనంతరం పరిణామాల్లో కేంద్రము నియమించిన అత్యున్నత స్థాయి కమిటీ సైతము ఔషధ వ్యాపారంలో నైతిక నిబంధనలు పటిష్టంగా అమలు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వర్తించేలాగా నూతన మార్గదర్శకాల కేంద్రము తాజాగా జారీ చేసింది. వాటి ప్రకారంగా ఇక మీదుట ఔషధ వ్యాపారంలో వైద్యులను తాయిలాలు, ఇష్టరీతి విహారయాత్రలకు వీలుండదు. ఫార్మా సంస్థల సంఘాలు, నైతిక కమిటీలు కొలువు తీర్చి కంపెనీల నడవడికను గమనించాల్సి ఉంటుంది. ఫిర్యాదులు ఎలా చేయాలన్న వివరణలు తమ వెబ్సైట్లలో పొందుపరచాలి.
తాజా నిబంధనలు క్షేత్రస్థాయిలో సరైన ఫలితాలు అందించాలంటే ప్రభుత్వ నేతలు తేవాలి, చేతలు పదును తీయాలి. జీవనశైలి వచ్చిన మార్పులు, వాతావరణ కాలుష్యం కారణంగా మానవాళికి వ్యాధుల ముప్పు హెచ్చరిల్లుతుంది. దానికి అనుగుణంగా ఔషధ వాడకములు అధికమవుతుంది. దేశీయంగా అత్యవసర వినియోగ జాబితాలో 75% మందుల ధరలను ఆయా సంస్థలే నిర్ణయిస్తున్నాయి. దాంతో ఔషధాల ధరవరలు పోను ఎగబాకుతున్నాయి. వాస్తవానికి బ్రాండెడ్ ఔషధాలతో పోలిస్తే జెనరిక్ మందులు 50-90% మేరకు తక్కువ ధరకు లభిస్తున్నాయి. పనితీరు పరంగానూ అవి బ్రాండెడ్ వాటిని ఏమాత్రం తీసిపోవు. ఔషధ ధరాగతాల నుంచి సగటు జీవికి ఉపశమనం లభించాలంటే వైద్యుల జెనరిక్ మందులే రావాలి. ఆ మేరకు జాతీయ వైద్య మండలి రోగాలే నిర్ధారించిన నాణ్యతకు సాకుగా చూపి వైద్య వర్గాలకు బ్రాండెడ్ మందులకే ఓటేస్తున్నాయి. ఫార్మా సంస్థలు వైద్యుల అనైతిక అనుబంధమే దీనికి కారణమన్న వాదనలున్నాయి. కమిషన్లను కక్కుర్తిపడి రోగులను నకిలీ మందుల ఊబిలోకి నెట్టుతున్న వైద్యులు, మందులు దుకాణాలను యాజమానులు ఉదంతాలు గతంలో వెలుగు చూశాయి. వెరసి అభాగ్య రోగుల జీవితాలను పెను సంక్షోభంలోకి జారిపోతున్నాయి. సర్కారీ ఆసుపత్రుల దైన్యము మూలంగా ఏకాకికి 40% ఖరీదైన ప్రైవేటు వైద్య ఖర్చులను భారతీయులు సొంతంగా భరించవలసి వస్తుంది. ప్రపంచ సగటు 18% పోలిస్తే దేశీయ వైద్య వ్యయ భారము చాలా ఎక్కువ. ఇప్పటికే కొండెక్కిన నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. బతకడానికి నానా పాట్లు పడుతున్న వారిపైన ఔషధాలు పిడుగుపాట్లను తప్పించాలంటే వైద్యులు తప్పనిసరిగా జెనరిక్ మందులనే సూచించాలి. అందుకుగాను ప్రభుత్వాలు నిబంధనలు కఠినతరం చేయడమే కాదు, వాటి సక్రమ అమలుకు పూనిక వహించాలి. ఔషధ వ్యాపారాల్లో అవినీతిని సమూలంగా రూపుమాపాలి. ఇవ్వండి ఈరోజు ఆర్టికల్స్. అంటే వైద్యుల అనైతిక చికిత్సకు ఏ విధంగా అంటే నకిలీ మందుల వల్ల ఒక సామాన్య ప్రజల యొక్క జీవితము ఏ విధంగా దెబ్బతింటుంది, క్షేత్రస్థాయిలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద ఈ ఆర్టికల్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.